2-3 గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. కానీ ఆ స్ఫూర్తి జీవితం తీసుకుంటే ఎలా ఉంటుందని 2000 ఆలోచిస్తే ఈరోజు కొద్దిగా ఫలితం చూస్తున్నాం. ఆ ఫలితం, ఆ థాట్ వెనుక, ఆలోచన వెనుక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి, మన దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం, ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు, మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తులు. ఇది సందర్భంలో సినిమాలు ఇవన్నీ ఆనందం, మంచిది, ఆనందం. కానీ మనకి సినిమాకి వెళ్ళి చూడాలన్నా పర్యావరణం కానీ, అలాగే కుల కట్టుబాట్లని ఛేదించి కులాలని దాటి మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలు దొరుకుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడికి రాగానే చాలా మంది పెద్దలతో మాట్లాడారు. ఇక్కడ మనకి నీటి సమస్య ఉన్నది. పెన్నార్ మరియు కొలాల్ నదీ పరివాహక ప్రాంతం మీద 10,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది మన పూర్వపు కోలార్ ప్రాంతం. ఒకప్పటికి సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు 5,000 పైగా చెరువులు ఉన్నాయి. ఈ ప్రాంతం మన దక్షిణాసియా ఖండంలోనే ఎక్కువగా సరస్సులు, చెరువులు కలిగి ఉన్న ప్రాంతం. ఇది మన పూర్వీకులు, మధ్యయుగ పాలకులు నీటి సంరక్షణ, నీటి పరివాహక నిర్వహణ వారికి ఉన్న అపార విజ్ఞానానికి నిదర్శనం. ఇది మన జిల్లాలన్నీ కూడా ల్యాండ్ లాక్ రీజియన్స్ కాబట్టి నీటిని అందించడం మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది చాలా బలంగా మాట్లాడారు అందరూ. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. అలాగే కోలార్, చిక్బళ్ళాపూర్ జిల్లాలు బెంగళూరుగా ఆహారం అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటాము.